పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. ఈ అక్టోబర్ 2 మహాలయ పితృపక్షాలు ప్రారంభమై చివరి దశలో అమావాస్య అక్టోబర్ 2 నాడు సూర్యగ్రహణము ఏర్పడనుంది. అంటే ఈ సూర్యగ్రహణం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనేది ఈ వీడియో పూర్తిగా తెలుసుకోండి. ఈ సూర్యగ్రహణము అసలు ఉందా లేదా అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. ఇక గోచార రీత్యా ఇప్పుడు గ్రహాల పరిస్థితి ఎలా ఉందంటే, కుంభంలో శని, మీనంలో రాహువు, వృషభంలో గురువు, ఇక కుజుడు మిథునంలో ఉండడం జరిగింది. ఇక రవి సింహం నుంచి కన్యలోకి మారడం జరిగింది. రవి సింహం నుంచి కన్యలోకి రావడం, అందులో కేతువు కూడా ఉండడం, ఇక బుధుడు కూడా కన్యలోకి రావడం జరిగింది. అంటే ధూమగ్రహమైనటువంటి కేతువు, రవి, బుధులు కన్యలోకి రావడం జరిగింది. ఇక తులలో శుక్రుడు ఉన్నాడు. ఇక ఈ సూర్యగ్రహణం ఎలాంటివి పాటించాలి అని చాలామంది చెప్తున్నారు. కానీ సూర్యగ్రహణము అక్టోబర్ 2 నాడు ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణము అది ఎప్పుడు ఏర్పడనుందంటే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు మనకు కనిపించడు. కానీ ఈ సూర్యుడు అమెరికా దేశంలో ఏర్పడనుంది. అంటే అమెరికాలో ఉన్న వారికి, ఆ ప్రాంతంలో ఉన్న వారికి సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణము రాత్రి 9 గంటల 10 నుంచి 3 గంటల 25 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ గ్రహణం లేదు, రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించాడు. ఈ సూర్యగ్రహణం అమెరికా దేశంలో కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా చాలా పెద్దది కాబట్టి అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో 10 గంటలకు రావడం, 10 గంటల 10 నిమిషాలకు రావడం ఇలా జరుగుతుంది. అయితే మనకు సూర్యగ్రహణము చీకట్లో ఏర్పడనుంది. మనకు సూర్యుడు ఎలాగూ మనకు కనిపించడు కాబట్టి సూర్యగ్రహణం ఇక్కడ లేదు. ఇక కొందరు పంచాంగంలో కానీ కొంచెం తేడా కనిపిస్తుంది ఈ సమయంలో. కానీ దీని ప్రభావం మాత్రం 9 గంటల 15 నుంచి రాత్రి 3 గంటల 25 నిమిషాల వరకు తప్పకుండా సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. ఇక ఈ రవి నీచభంగ రాజయోగంలో ఉండడం, అంటే కన్యలో ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం, ప్రభుత్వంలో చాలా వరకు మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఈ నీచభంగ రాజయంలోకి వెళ్తున్నాడు కాబట్టి చాలామంది పొలిటీషియన్స్కు మంచి పేరు ప్రఖ్యాతలు, వాళ్ళు చేస్తున్న సేవలకు గాను ప్రజల పట్ల విపరీతమైన ఆకర్షణ, ఒక ప్రత్యేకమైనటువంటి వారిపైన ప్రేమ, అనురాగాలు, వాళ్ళకు ఆ పొలిటీషియన్, ఆ రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అంటే సూర్యగ్రహణం ప్రభావము మనకు లేకున్నా సూర్యుడు గ్రహణ స్థితిలో ఉండడం ద్వారా అమెరికా దేశంలో నివసిస్తున్న వారు ముఖ్యంగా వారికి గ్రహ బాధలు ఏవైనా ఉంటే ఆ గ్రహ బాధల పరిహారం వాళ్ళ జన్మజాతక పరిశీలన చేయించుకొని, ఏదైనా దోషాలు ఏవైనా ఉంటే ఆ గ్రహ అధిపతులకు మంత్రజపం చేసుకోవడం చాలా ముఖ్యమండి. మీరు ఇలా చేసినట్లయితే మీకు చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా సమస్యపోవడం, త్వరగా వాటి నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. ఇంకేమైనా ప్రమాదాలు వచ్చినా తప్పించుకోవడానికి మంచి అవకాశం. సూర్యగ్రహణ ప్రభావం అమెరికా కంట్రీస్లో బాగా కనిపిస్తుంది కాబట్టి మీరు విదేశాల్లో ఉన్నటువంటి అమెరికా దేశంలో నివసిస్తున్న వారు మీరు జన్మజాతక పరిశీలన చేసుకొని ఏవైనా గ్రహ బాధలు ఏవైనా ఉన్నట్లయితే మీరు శాంతులు కానీ గ్రహ జపాలు కానీ చేసుకున్నట్లయితే, మీరు ఇంతకుముందు చేశాం గురువుగారు చాలా చేశాం ఇలాంటి ఫలితం, కానీ ఈ సూర్యగ్రహణంలో మీరు మంత్ర జపం కానీ మంచి ధ్యానం చేసినట్లయితే త్వరగా ఫలించడం. ఒక మంత్రం మీరు ఆ గ్రహణ సమయంలో మీరు మంత్రం జపిస్తే అది 1,000,000 మంత్రాలకు అంత దానికి శక్తివంతంగా ఉండడం జరుగుతుంది. అది కూడా కాకుండా మీరు మీ ఏమైనా దోషాలు ఉన్నట్లయితే కూడా, ఏదైనా మంత్రసిద్ధి పొందాలన్నా కూడా సూర్యగ్రహణంలో చేసినట్లయితే విపరీతంగా మీకు త్వరగా సిద్ధించడం, మంత్రశక్తి మీకు సిద్ధించడం, మంచి ఫలితాన్ని ఇవ్వడం అంటే జరుగుతుంది. మీరు అందుకే సూర్యగ్రహణంలో ఏ విద్య ప్రారంభించినా, ఏ మంత్రం నేర్చుకున్నా, ఏ ధ్యానం ప్రారంభించినా, ఏ గ్రహశాంతులు కానీ గ్రహ దోషాలు ఉన్నప్పుడు
వాటికి జపాలు దానాలు ఆ సమయంలో ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా మంచి పరిహారంతో మీకు ఆ సమస్యలు త్వరగా వెళ్ళిపోవడం, మన ముందు ఏమైనా సమస్యలు రాకుండా ఉండడం జరుగుతుంది. ఇక మంత్రాల విషయంలో కూడా మంత్రజపం చేయడం, ఏదైనా మీరు ఏదైనా ఉపాస్య దేవతకు మీరు మంత్రజపం ప్రారంభించాలన్నా ఈ సూర్యగ్రహణ సమయంలో ప్రారంభిస్తే, ఈ సూర్యగ్రహ సమయంలో మీరు మంత్ర జపంలో ఉన్నట్లయితే మీకు త్వరగా ఆ దేవత సిద్ధించడం జరుగుతుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావము కన్యా రాశి, మకర రాశి, ఇక వృషభ రాశి వారికి చాలా దీనికి ఒక ప్రభావం ఉండడం జరుగుతుందండి. మీరు ముఖ్యంగా ఈ రాశుల వారు మీ గ్రహ అధిపతులను కానీ మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ఆ గ్రహానికి సంబంధించిన మంత్రజపం చేసినట్లయితే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. మీకు ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న సమస్యకు ఒక దారంటూ వెతకడం, దీని ద్వారా మీరు ఈ మంత్రజపం సిద్ధించి త్వరగా మీరు అనుకున్న కోరికలు నెరవేరడం, ఆ కష్టంలోంచి బయటపడడం అంటూ జరుగుతుంది. ఈ గ్రహణము ఏ రాశి వారికి బాగుంటుంది గురువు గారు అని మీరు ఒక సందేహం రావచ్చు. మేషరాశి వారికి చాలా బాగుంటుందండి ఈ సూర్యగ్రహణము. ఎందుకంటే మేషం నుంచి 6వ భావంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీకు చాలా వరకు చాలా మంచి చేస్తుంది. ఆ మేషరాశి వారికి ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా, రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కొత్త ఉద్యోగంలో వెళ్ళడానికి మీరు అప్లై చేసుకున్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయాలనుకున్నా కూడా మీకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కర్కాటకం వారికి 3వ భావంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏదైనా విషయంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ కుటుంబంతో అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళతో కానీ అన్నలతో కానీ మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఇంకా వేరే ఏదైనా కొత్త కార్యక్రమం పెట్టినట్టయితే తప్పకుండా విజయం సాధిస్తారు. కానీ కొంచెం కష్టపడాల్సి వస్తుందండి. మీరు చాలా రోజులుగా ఎంతో శ్రమతో ఆ పని చేయలేక చాలా వరకు ఆగిపోతున్న పనులు మీరు ఇంకొంచెం కష్టపడితే ఈ సూర్యగ్రహణం తర్వాత మీకు బాగా కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి మీకు లాభస్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి చాలా రకాలుగా మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ మీకు చాలా రకాలుగా లాభాలు వస్తాయండి. ఎందుకంటే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీరు ఎంతో శ్రమతో మీరు చేసిన పనికి మంచి గుర్తింపు రావడం, మీరు డబ్బులు 10 రూపాయలు పెట్టినట్లయితే మీకు 100 రూపాయల వరకు రావడం, అంటే చాలా లాభాలు తెచ్చిపెట్టడం అనేది జరుగుతుంది. సూర్యగ్రహణం తర్వాత అన్ని రకాలుగా మీరు ఒక విధంగా కాకుండా చాలా రకాలుగా మీకు లాభాలు అనేవి రావడం జరుగుతుంది. ఇక ధనస్సు వారికి అయితే దశమంలో రవి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ధనస్సు రాశి వారికి దశమంలో సూర్యగ్రహణం కాబట్టి ఉద్యోగంలో మార్పులు రావడం, మీరు ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో మీరు తీసుకున్నటువంటి మీకు వచ్చే జీతం కూడా బాగా పెరగడం, ఉద్యోగంలో మీకు కొంచెం లాభం అనేది బాగా రావడం జరుగుతుంది. మీ పై అధికారులతో మీకు మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే మీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మీ వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయంలో కొంచెం టెన్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అని సమస్య చాలా పెద్దగా ఉన్న సమస్య కొంచెం తగ్గిపోవడము, త్వరగా అయిపోవడం జరుగుతుంది. కానీ టెన్షన్స్ అనేవి బాగా పెరుగుతాయండి కుంభరాశి వారికి. మీన రాశి వారికి సప్తమంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు వివాహ విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల విషయంలో కొంచెం గొడవలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. ఇక మీరు వివాహం చేసుకునేవారు మీ జీవిత భాగస్వామి గురించి కొంచెం జాతకపరంగా చూయించుకొని వివాహం చేసుకోండి. త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. సూర్యగ్రహణం మీకు సప్తమంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కలహాలు రావడం అనేది జరుగుతుంది. మీరు కొంచెం నిదానంగా ఉండడం చేయడం ద్వారా బాగుంటుంది. లేకుంటే పెద్దగా చిలికి గాలి వాళ్ళలాగా గొడవలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. ఇక కొత్తగా వివాహం చేసుకునేవారు జన్మజాతక పరిశీలన చేసుకొని వివాహం చేసుకోండి. ఇక వృషభం వారికి పంచమంలో సూర్యగ్రహణం ఏర్పడుతున్నందువల్ల అమెరికాలో నివసిస్తున్న వారు తెలుగువారు ముఖ్యంగా గర్భవతులు ఉన్నట్లయితే కత్తెరతో కట్ చేయడం కానీ, మీరు
బట్టలు ఏమైనా కుట్టడం ద్వారా కుట్లు అల్లికలు ఇవన్నీ చేయకూడదు. ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పేది ఏంటంటే ఈ పదునైన వస్తువులతో కానీ ఈ కత్తెరలతో కానీ ఇవి అస్సలు ముట్టకూడదు గర్భవతులు. ఎందుకంటే పంచమ భావానికి సూర్యగ్రహణం ఏర్పడుతుండడం వల్ల అది సంతానంపై చూపించడం జరుగుతుంది. ఇక పంచమ భావంలో అంటే ఇక వృషభ రాశి వారు చదువుల విషయంలో కూడా కొంచెం బాగా కష్టపడాలి. ఎందుకంటే పంచమ భావంలో చదువు కూడా చూపిస్తుంది కాబట్టి సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల మీరు చదువు పట్ల శ్రద్ధ వహించాలి ఎక్కువగా. దానివల్ల కూడా మీరు కొంచెం కష్టపడే చదవాలండి. ఎందుకంటే చదువులో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి ముఖ్యంగా. ఇక మిథున రాశి వారు చతుర్థంలో సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల మీరు కొత్త గృహాలు కొనడము, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, పార్ట్నర్షిప్ విషయంలో కానీ కొత్త గృహ నిర్మాణాలు చేయడము, లేకుంటే భూములు కొనడము, భూమికి సంబంధించిన నూతన నిర్మాణాలు ఏమైనా ఉంటే చేపట్టడం, ఇవన్నీ మీరు ఒక 40 రోజుల వరకు ఆపేసి ఉంచడం చాలా మంచిదండి. లేకుంటే సమస్యలుగా ఏర్పడతాయి. ఇక మీరు బంధువులతో కూడా కొంచెం కలిసి ఈ గొడవలు రాకుండా ఉండడం చాలా మంచిది. మిథున రాశి వారు, సింహరాశి వారు ముఖ్యంగా మనీ విషయంలో కానీ చిట్ ఫండ్ వ్యవహారంలో ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు డబ్బులు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా ఉండి మీ బంధువర్గంలో కూడా డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం వల్ల మనీ అంటే డబ్బులు ఇచ్చడము తీసుకోవడము, ఫైనాన్స్ రంగంలో కానీ ఇతరులకు ఎవరికైనా సహాయం చేయాలన్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఇక కన్యా రాశి వారు ముఖ్యంగా మీ రాశిలోనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది కన్యా రాశి వారికి. కాబట్టి సూర్యగ్రహణం ఏర్పడుతున్నంత సేపు కానీ కొంచెం ముందు నుంచే కానీ ప్రభావం ఉండడం జరుగుతుందండి. ఎందుకంటే భయము, ఆందోళన, ఏదో జరిగిపోతుంది అనేది కొంచెం కోపం కానీ ఉద్రేకం కానీ మీరు తగ్గించుకొని ఈ గణపతి మంత్రజపం చేయడం, ఇక సూర్య ఆరాధన, సూర్యునికి మంత్రజపం చేయడం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు కన్యా రాశిలోని సూర్యగ్రహణం ఏర్పడుతున్న వల్ల మీరు సూర్య ఆరాధన, సూర్య మంత్రజపము, గణపతి ఆరాధన గ్రహణ సమయంలోనే చేయండి. ఆ జపాలు మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఆ గ్రహణ సమయాన్ని కన్యా రాశి వారు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీరు సూర్యగ్రహణము మనకు కనిపించకుండా సూర్యగ్రహణ ప్రభావం మనపైన కూడా ఉంటుంది. కాబట్టి మంత్ర పునరుచ్చారణ చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు ఇంతకుముందు చేసిన మంత్రాన్ని ఆ గ్రహణ సమయంలో తప్పకుండా చేసుకోండి. ఆ గ్రహణ సమయంలో మంత్రం పాటించినట్లయితే, మంత్రజపం చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధి త్వరగా కావడం, ఆ మంత్రం ద్వారా మీకు చాలా లాభాలు కలగడం, మీ ఉపాస్య దేవత మీకు సిద్ధించడం అంటూ జరుగుతుంది. మీరు ఏదైనా మంత్రజపము కానీ ఏదైనా మంత్రం తీసుకోవాలన్నా గురుముఖంగా తీసుకోవాలండి. స్వతహాగా చేయకుండా గురు ద్వారా మంత్రజపం చేయండి. ఇక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. ఈ మన అమెరికా దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగువారు మీరు జన్మజాతక పరిశీలన ముఖ్యంగా చేసుకోండి. ఎందుకంటే అమెరికా దేశంలో చాలా బ్రహ్మాండంగా ఈ సూర్యగ్రహణం కనిపించడం జరుగుతుంది. ప్రభావం వారికి ఎక్కువగా ఉంటుంది. మీరు జన్మజాతక పరిశీలన చేసుకొని అమెరికా దేశంలో నివసిస్తున్న తెలుగువారు మీ జన్మజాతక పరిశీలన చేసుకొని ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయా చూపించుకోండి. చూసుకొని ఆ గ్రహ దోషాల మంత్రజపము, గ్రహాల అధిదేవత మంత్రం కానీ మీరు పఠించినట్లయితే మీరు ఇన్ని రోజులుగా చేసినది వేరే ఆ సూర్యగ్రహణంలో చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఎలాంటి సమస్య ఉన్నా కూడా సూర్యగ్రహణంలో ఆ మంత్రజపం చేసినట్టయితే 1000 కోట్ల బలం అనేది చేకూరుతుంది. అంటే త్వరగా ఆ మంత్ర దేవత, మీ అధిదేవత మీకు సిద్ధించడం, మీకు ఆ సమస్యల నుంచి బయట పడివేయడం, రాబోయే మన సమస్యలు ఉంటే మీరు తప్పించుకోవడం అనేవి జరుగుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కూడా సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. ఏదైనా మంత్రం కానీ ఏదైనా విద్యను నేర్చుకోవాలన్నా, ఏదైనా మంత్ర జపం చేయాలన్నా, సూర్య మంత్రం చేయాలన్నా,
ఇక గురువుల ద్వారా స్వీకరించిన ఏ మంత్రమైనా కూడా మీరు చేయాలన్నా ఆ సమయంలో గ్రహణ సమయంలో మీరు మంత్రజపం చేసినట్లయితే త్వరగా సిద్ధించడం జరుగుతుంది. సూర్యగ్రహణం అయిపోయిన అనంతరం నవధాన్యాలు దానం ఇవ్వండి. నవధాన్యాలు దానం ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలితాలు రావడం అంటూ జరుగుతుంది. ఇక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయా ఉన్నట్లయితే ఆ గ్రహ దోషాలకు ఆ గ్రహ మంత్రాన్ని జపించడం, మరి అధిదేవతను జపించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సూర్యగ్రహణాన్ని అమెరికా దేశంలో కాకుండా భారతదేశంలో కూడా కొంచెం ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు కూడా మంత్రజపం చేసుకోండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని మంత్రజపము గురువుల ద్వారా తీసుకోవాలి. లేకుంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేస్తే మంత్రజపం ఏ గ్రహానికి దోషం ఉన్నా కూడా మంత్రజపం చెప్పడం జరుగుతుంది. అది తీసుకొని మీరు ఆ సమయంలో మీరు జపించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. అయితే ఇక ఉపనయనం చేసుకున్న వారు గాయత్రీదేవి జపం చేసుకోవచ్చు. ఇక గురువుల ద్వారా స్వీకరించిన మంత్ర జపం చేయండి, బాగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. సూర్యగ్రహణంలో ఇది అంటే మనకు పాక్షికంగా కనిపించినా అక్కడ అమెరికా దేశంలో చాలా ఎక్కువగా ఉంటుందండి. కనుక మనపై కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ మంత్ర జపాలు చేయడం, నవగ్రహాల దానాలు ఇవ్వడం, నవధాన్యాలు దానాలు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణాన్ని ప్రతి ఒక్కరూ మంత్ర జపంతో ధ్యానంతో మీరు సద్వినియోగం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.